ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మిగనూరు శివ సర్కిల్లో కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ చేసి ఉచితంగా షుగర్ టెస్టు, అలాగే బీపీ టెస్టు, ఇలా రకరకాల టెస్టు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం చిరంజీవి బర్త్డే పురస్కరించుకొని ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మేము అమలుపరుచుకొని ఆయన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి మా వంతు చేయుతుగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాము. ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చిరంజీవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు సప్పు భాస్కర్, అఖిల భారత చిరంజీవిత ఎమ్మిగనూరు అధ్యక్షుడు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు సంపక్ భాస్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంప్ కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిరంజీవి గారంటే దేశం మొత్తం మీద ఆయనకు పెద్ద ఎత్తున అఖిల భారతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం మీద కూడా అనేక మంది వారి పేరు మీద పూజలు చేయడం కానీ అదే సేవా కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతూ ఉంది. అదే విధంగా మనం కూడా ఎమ్మిగనూరులో కిమ్స్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి తరఫున ఈ యొక్క ఎమ్మిగనూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని మిత్రులు భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఈరోజు శివ సర్కిల్లా మన చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళ తరపున భాస్కర్ గారి తరపున వాళ్ళ ఒక ఉచిత సేవా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ అది కూడా ఏమంటే మన కిమ్స్ హాస్పిటల్ తరపున సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 80 to 90 మంది దాకా మనము ఉచిత సేవలు చేసాము. వాళ్ళకి ఏమంటే అందరికీ బీపీ, షుగరు, ఈసీజీ, 2D లాంటి పరీక్షలు కూడా అందుబాటులో పెట్టాము. ఇక్కడికి వాళ్ళందరూ చూడడం జరిగింది. ఈ సదవకాశం ఉపయోగించుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో లైక్ నరసింహులు గారు బీజేపీ అధ్యక్షులు మరియు భాస్కర్ గారు జిల్లా అధ్యక్షులు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.